మెయిన్గా కలలో శివలింగం వస్తే దేనికి సంకేతం అండి? మనం పరమశివుణ్ణి ప్రతిరోజు ఆయన నామస్మరణ చేస్తాం, భగవంతుడిని పూజిస్తాం, అభిషేకాలు చేస్తాం, అన్నీ చేస్తాం. భగవంతుడు కల్లోకి వస్తే ఎందుకు భయపడాలి? కళలు వస్తే ఏం జరుగుతుంది? కళలు కూడా ఇప్పుడు రాత్రి 11కు 12కి 1 గంటకు వచ్చే కళలకి మనం భయపడాల్సిన అవసరం లేదు. బ్రహ్మీ ముహూర్తంలో వచ్చే కళలకి మాత్రం జరుగుతాయనేది అంటే నేను సెల్ఫ్ ఎక్స్పీరియన్స్, నేను కూడా ఎక్స్పీరియన్స్ చేశా కాబట్టి జరుగుతాయి అవి. కాబట్టి ఇప్పుడు బ్రహ్మ సృష్టిస్తాడు, విష్ణు పాలిస్తాడు, పరమేశ్వరుడు లయం చేస్తాడు కాబట్టి భయపడతారు. ఏం జరుగుద్దో, నాకు ఆయుష్ తీరిపోయిందేమో, పరమేశ్వరుడు కనిపించాడు అని కాదు. మీరు ఒక ఉత్తమ గతులను పొందుతారని, మోక్షాన్ని పొందుతారని సంకేతం దీనికి. శివలింగం కనిపించింది అంటే భగవంతుడు సూచిస్తాడు మనకొచ్చి, అంటే మనకొచ్చే ఆపద నుంచి రక్షించడానికి వచ్చిండొచ్చు.